పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లో భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట చాలా వైభవంగా జరిగింది. దాన్ని మా హనుమాన్ మందిర్ అభయాంజనేయ స్వామి గుడిలో స్క్రీన్ పైన భక్తులందరికీ చూపించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భజనలతో, పాటలతో, భక్తి శ్రద్ధలతో ప్రోగ్రాంని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న గారు అతిథిగా పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు మహోత్సవము. అదేవిధంగా మా అభయాంజనేయ స్వామి గుడిలో గత 51 రోజుల నుంచి ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టిస్తున్నాం. ఈరోజు పొద్దున మన్యసప్త హోమం మరియు శ్రీరాముని కళ్యాణం మరియు అన్నప్రసాదం జరుగుతుంది. సాయంత్రం అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమం సహా జరుగుతున్నది. కావున భక్తులందరూ
అధిక సంఖ్యలో వచ్చినారు. అన్నప్రసాద వితరణ జరిగింది. అలాగే మా కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగా పనిచేశారు. మా కౌన్సిలర్ జలంధర్, మా సునీల్, రామచంద్రన్న, మా అధ్యక్షుడు శ్రీకాంత్ అందరూ చాలా బాగానే, సురేందర్ రెడ్డి అందరూ బాగానే పనిచేసినారు. కావున ఈరోజు ఈ ఒక మహోత్సవం, రామచంద్రుని యొక్క ప్రతిష్టాపన మహోత్సవం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే లోక కళ్యాణం గురించి ఆ భగవంతుడు ఈరోజు ప్రతిష్టాపన జరిగిన రోజున మన భారతదేశానికి అందరికీ ఏ లోటు లేకుండా చూడాలని ఆ రామచంద్రులను పదే పదే కోరుతున్నాం. జై శ్రీరామ్. మాట్లాడు.